Good morning, everyone. Welcome to my daily vlogs. Day 28. Saturday and Sunday, full on rest mode. వెళ్తుంది బాలేదు కాబట్టి ఫుల్ రెస్ట్లో ఉన్నా. సో నో వ్లాగ్. నౌ వీఆర్ గోయింగ్ టు ఆఫీస్లో డైలీ వ్లాగ్ మళ్ళీ ఆన్ ట్రాక్. ఇల్లు మొత్తం అన్ని ప్యాకింగ్లో ఉన్నాయి, చూడొచ్చు. అన్నీ పెట్టేసాం. సో ఇన్ బిట్వీన్ నేను ఆఫీస్. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ విత్ మ్యాంగోస్. ఇడ్లీ లైట్ బ్రేక్ఫాస్ట్. హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి విల్ గో ఫర్ ద లాంగ్ జర్నీ 1 hour. సో మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యి దెన్ విల్ మీట్ ఆన్ ద బైక్. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా, బట్ ఈరోజు రైడ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటో ఏమో తెలియదు కానీ నా హ్యాండ్ అయితే బైక్ మీద సిట్ అవ్వట్లే. సంథింగ్ ఏదో కొత్తగా నడిపినట్టుగా విచిత్రంగా ఉంది. అంటే బైక్ చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది, అంటే అలా అనిపిస్తుంది. ఏంటో నేషన్ వైడ్లో చాలా జరుగుతున్నాయి. జనరల్గా నాకు పాలిటిక్స్ అయ్యి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, నేను కొంచెం దూరంగా ఉంటాను అన్నిటికీ కూడా. బట్ కమింగ్ టు ద ఫ్యూయల్, వాళ్ళు బ్లెండ్ అని అదేదైనా గేమ్ ఆడుతున్నారు. సో ఇప్పుడు నుండి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాం. న్యూస్ కానీ రిపోర్ట్స్ కానీ కొంచెం ఫాలో అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళు సడన్గా ఈరోజు నైట్ చెప్పి రేపు మార్నింగ్ నుండి E80 అన్నారు అనుకోండి, బంక్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ దే ప్రొవైడ్ అ ఫ్యూయల్. నా బండిలో నేను E80 E90 వేసుకొని వాడడానికి అవ్వదు. నేను దానికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషనో లేకపోతే ఐ నీడ్ టు ఫైండ్ సంథింగ్ ఎల్స్. నేను ఆ ఫ్యూయల్ అయితే వాడలేను. సో అదొక రీజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్, ఈ ఇథనాల్ అనేది ఫ్యాబ్రికేషన్లోనే చాలా పొల్యూషన్ ఉంటుంది. ఏం బ్రేక్ అయ్యడం ఉండదు కానీ పక్కన ఉండి అంటారు. సిగ్నల్ రెడ్ పడిన తర్వాత అవడం చెప్పాలండి బ్రో, ఆగిపోవాలి కదా. ఆయన వెళ్ళిపోతాడని ఆయన అనుకున్నాడంటే ఆయన వెళ్ళలేదట, గుద్దేశాడట. వావ్, గుడ్ జోక్, బాగుంది. అది పక్కన పెడతా. బ్లెండ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ బ్లెండ్, ఈ సీన్, ఇదంతా ఒక గేమ్, నాకు గేమ్లా కనబడుతుంది. జస్ట్ టు టార్చర్ నార్మల్ పీపుల్ అంతే. మోస్ట్లీ ఇంకా గేమ్ మారదు ఈ కంట్రీలో. నాకైతే ఇదే అనిపించింది. ఒకప్పుడు ఈ కంట్రీని ఇది నా కంట్రీ అన్నట్టుగా ఉండాలి, అట్లానే ఉండాలి, ఏదేదైనా నా ఇండియా అనుకొని ఉండాలి అనుకున్నా. బట్ యూనో మనమే వాళ్ళ చేతిలో పెట్టి అథారిటీ మనం వాళ్ళకే ఇచ్చి నువ్వే నాశనం చేయని, నువ్వే వాళ్ళని సీట్లో కూర్చొని పెట్టి, ఓకే మళ్ళీ ఈరోజేమో నాకు నువ్వు చేసిన పద్ధతి నచ్చలేదు, అది నచ్చలేదు అంటే అది కంప్లీట్లీ మందే, అది మిస్టేక్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వెదర్ మాత్రం ఈరోజు చాలా బాగుంది. ఈ మండే నాకు వెదర్ ఇలానే అనిపిస్తుంది. ఆఫీస్కి బదులు రైడ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఆఫీస్కే వెళ్ళాలి. పెద్ద డిఫికల్ట్ ఇది అసలు. ఈ లాస్ట్ 3 days మేము వర్క్ చేసిన ఒక చిన్న షార్ట్ ఫిలిం ఇప్పుడైతే పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది. వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ యూ కెన్ సీ ఇన్ ద యూట్యూబ్. బాగుంటుంది మూవీ అయితే, కొంచెం ఎమోషనల్, కొంచెం అన్నీ మిక్స్డ్ ఉంటాయి. బాగుంది, అందరూ వాచ్ చేయండి. నాకు ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇంట్రెస్టే. బట్ నాకు ఎలా అవుతుంది, ఇప్పుడు వాళ్ళందరూ ఒకే ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది. నాది డిఫరెంట్ స్ట్రీమ్, ఆ స్ట్రీమ్లో నేను కలవడానికంటే నాకు చాలా టైం పడుతుంది. సో అదైతే నేను అబ్జర్వ్ చేశాను. బ్రో ఒకసారి చూడండి. హాయ్ గుడ్ మార్నింగ్. ఆటోమేటిక్ పోలరైజేషన్ వీడియో క్యాప్చరింగ్ అవుతుంది. హౌ చెక్ వన్ Everyone is teasing me. no teasing, it is you have No teasing, just play. you purchased this because to see us we have to respect you more. Hey, Yes. yes, I'm paying you. I'm paying for this to see you. that's what we are respecting. Once okay, can you remove we want to disrespect once. We want to see. Yes, you can't see me. ఎన్ని దారుణాలు సార్. They want vitamin D. bro, we will get D. It's okay. We'll get to get you. If you I left them and we are going.
ఈ అమ్మాయికి ఏదో సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆ పిల్ల అనుకుంటుంది. సాయంత్రం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, నిజంగా ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ వీడియోకే పెట్టండి, ఈ వీడియోకి పెట్టద్దు, ఆ వీడియోకే పెట్టండి. ఎవరైతే మంచి కామెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ట్రీట్ ఇద్దాం. ఒకవేళ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి, ఒకవేళ చంద్ర గాని నాకు కానీ సపోర్ట్ చేస్తే మాకు, అది ఎవరికైతే వాళ్ళకి ట్రీట్ ఇద్దాం. ఓకే, అందరం ఇక్కడ ప్రెజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద డిస్కషన్ జరుగుతున్నారు. ఎవరిని ఎలాగేసేయాలి, అమ్మాయిలు ఏమో ఎవరిని ఎలాగేసేయాలని, అబ్బాయిలు ఏమో ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. రీసెంట్గా ఒక రీల్ కూడా వచ్చింది, ఒక 4 బాడీ గార్డ్స్ని పెట్టుకొని అటు ట్రిప్కి పోయినాడు. సన్ గ్లాసెస్ అండ్ అంబ్రెల్లా, వీటాబోటిక్స్ అంట అది కూడా. మేడం చెప్పండి మేడం ఇక్కడే చూడండి మేడం 3 టాపర్స్ డిస్కషన్, కంప్లీట్ టెక్నికల్ డిస్కషన్ కాదు, డిప్రెషన్. మొన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక షార్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దామని. సో దానికి విత్ రెస్పెక్ట్ఫుల్ పర్మిషన్ ఫ్రమ్ ఉషా మేడం, పర్మిషన్ నాకు సంబంధం లేదు, ఆవిడ ఓపెన్ నేను తీసుకుంటాను, అది వేరే విషయం అనుకోండి. అది స్టార్ట్ చేసాం. సో ఇంట్రొడక్షన్ శ్రీరామ్ సార్ ఇస్తారు. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పుకున్నాము. ఈ రోజు దానికి పోస్టర్ లాంచ్ ఈవెంట్. ఉషారాణి గారు, మీ యొక్క కమెంట్స్ చెప్పరా? ఆల్రెడీ మీరు చూస్తున్నారు, దిస్ ఈస్ కాల్డ్ హింస, దిస్ గై ఈస్ హింసింగ్ మీ. అంటే ఉషారాణి గారు ఎప్పుడు తన యొక్క కాన్సెప్ట్లో ఉండిపోతారు. కాన్సెప్ట్ అంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాట్ యు మీన్, యాక్టింగ్లో మునిగిపోయారు. అంటే సీన్లో కూడా ఇది వన్ పార్ట్ ఆఫ్ స్టోరీ లైన్ అనమాట. అందుకని చెప్పి దాని ప్రకారంగానే మీకు ముందుగానే ఒక హింట్ ఇవ్వడానికి మేడం అనుకుంటున్నారు. నేను ఉన్నాను ఇక్కడ, తప్పండి, ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను అసలు. అసలుకి నా ఫ్రెండ్ని బాధ పెడుతున్నాం అయితే నేను అసలు చేయను. దీన్ని ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఫ్యూచర్లో కూడా ఇలాంటి కోఆపరేషన్ త్రూ అవుట్ ద సిరీస్ ఇస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ముత్యాల. అడిగినందుకోసం స్నాక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం ఫర్ ద స్నాక్స్. మిమ్మల్ని నీకే ఒకటి చెప్పు. వాళ్ళు చూసి వాళ్ళు చంపేస్తారు కేసీసీలో. ఇది చెప్పండి డైలాగ్ మళ్ళీ. చూసారా ఎలా ఉందో ఇక్కడ సీన్. స్నాక్స్ అడిగామని చెప్పి చూసారా ఎన్ని తెచ్చి పెట్టారో. ఇవిడైతే ఏకంగా కవర్ పట్టుకొని తినారు. ఇది కూడా సరిపోదు, నాకు ఇంకా కావాలి. చూసారా ఆవిడ ఆ మూలను కూర్చొని కేసీసీ వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్పి ఫీల్ అవుతుంది ఆవిడ. కానీ తెలిసిన ఏం ప్రాబ్లం లేదు, అది ఆవిడే చూసుకుంటారు. బట్ ఎనీవే స్నాక్స్ అయితే బాగున్నాయి. ఆవిడ బిజినెస్ పెట్టడానికి కూడా రెడీ అయింది, కానీ కేసీసీలో ఉన్న టీమ్మేట్స్కి ఇవ్వడానికి రెడీ కాలేదు. కీప్ దిస్ పాయింట్ నోటెడ్. చూసారా కేసీసీ ఈవెంట్ వచ్చిన కామేశ్వరి మేడం కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న అక్కడ మేడం సపోర్ట్ ఇస్తున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? హ్యావ్ టు నెగ్లెక్ట్ సంథింగ్. కొన్ని మనం విన్నట్టు వదిలేయాలి. ఇది మాత్రం అవసరం. ఈరోజు మూన్ వ్యూ అయితే బాగుంది. బండి చూడు ఎలా తాగుతుంది పెట్రోల్. కనీసం ఓనర్ డైలీ నడుపుతున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, అడికి కొంచెం మైలేజ్ ఎక్కువ ఇద్దామని లేదు, తాగేస్తుంది. తాగేస్తా బాబు, నాకు అర్థం. కొంచెం జాలి చూపించాలి కదా. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అంటానులే, ఫీల్ అవ్వకు. ఏం బాయ్ తాగేసావా ఏంటి? తీగుందా? అదేంటి బాయ్ అలా అన్నా? పెట్రోల్ తీగి ఉండడం ఏంటి? ఫుల్ హ్యాపీ బాయ్ నువ్వు. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది. మన స్టార్టింగ్ నుండి విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్. ఎందుకంటున్నానంటే మా క్యాంపస్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఈవెంట్స్ అవి జరుగుతాయంట. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ గోయింగ్. మాకు ఎలా అవుతుందో కూడా నాకు తెలీదు. సో అలా వెళ్తే మనకి కూడా తెలుస్తుంది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. అలానే చేస్తుండండి. గుడ్ నైట్, బాయ్ బాయ్, sayonara.
పీస్ Out.